చాలా నొప్పవుతుంది డాడీ. ఏం జరిగింది? స్కూల్లో తేలుకుంటడం ఏంటి? తేలు లంచ్ బాక్స్ లో ఉంది సార్. ఏంటి? ఎంతసేపు ఆలోచిస్తారు? ఇంకా మీరు అయిపోయినట్టే. ఓడిపోయానని ఒప్పుకోండి. ఓటమినంత తొందరగా ఒప్పుకోలేను మేడం. చివరిదాకా ప్రయత్నించి గెలుస్తాను, నీ ప్రేమను గెలిచినట్టు. కస్తూరి, బయటికి వెళ్ళొస్తాను. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. డబ్బుల కోసం వెళ్తున్నాను. వచ్చేటప్పుడు కొన్ని వస్తువులైనా తీసుకురండి. అలాగే. హలో, అన్నయ్య, ఎవరు మాట్లాడుతున్నారు? లహరిని మాట్లాడుతున్నాను అన్నయ్య. ఏంటి? నీ చెల్లెల్ని మాట్లాడుతున్నాను అన్నయ్య. లారీ, అవునన్నయ్య. లహరా, ఇది నిజమేనా? ఇది నిజమే అన్నయ్య. కస్తూరి, ఎవరు ఫోన్ చేశారు చూడు. హలో వదినా. లహరి, లహరి, నువ్వా? అవును వదినా. అంటే నువ్వు బతికే ఉన్నాను వదినా. లారీ కదా, నా చెల్లె కదా? అవునండి. ఎక్కడున్నావమ్మా? నువ్వు చనిపోయావని పోలీసులు చెప్పారమ్మా. అలా క్రియేట్ చేసింది నేనే అన్నయ్య. నువ్వు క్రియేట్ చేసావా? ఎందుకు అలా చేసావు? ఆ రిషిగాడి నుంచి మనందరం తప్పించుకోవటానికి నాకంతకు మించి వేరే మార్గం కనిపించలేదన్నయ్య. నేను బతుకున్నానని తెలిస్తే వాడు మళ్ళీ మళ్ళీ నా కోసం వెంటాడుతూనే ఉంటాడు. మీ అందరినీ ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. అందుకే నేను లేనని వాణ్ణి నమ్మిస్తే మన జోలికి రాడని అలాంటి పని చేయాల్సి వచ్చింది. నా వలన పార్థు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని మాధవి గారు నా కొడుకును వదిలేయమ్మా అని నా చేతులు పట్టుకుని బ్రతిమలాడారు. అన్ని రకాలుగా ఆలోచిస్తే నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనిపించింది. అందరూ సంతోషంగా ఉండటం కోసం నేను చేసిన పని మీకు బాధ కలిగించుంటే నన్ను క్షమించండి అన్నయ్య. అల్లారు ముద్దుగా పెంచుకున్న చెల్లెలు అన్యాయంగా బలైపోయిందని ఏడవని రోజు లేదమ్మా. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే నాకు ఇంకా కలలానే ఉందమ్మా. లహరి, జరిగిందేదో జరిగింది. నువ్వెక్కడున్నా తొందరగా ఇంటికొచ్చే లహరి. నేనొస్తే మళ్ళీ సమస్యలు వచ్చినట్టే వదినా. అలా అని ఎక్కడుంటావు, ఎన్నాళ్ళుంటావు? చావైనా బతుకైనా ముగ్గురం కలిస్తే నువ్వు వెంటనే ఇంటికొచ్చే. ప్రస్తుతానికి నేను రాలేని పొజిషన్లో ఉన్నాను వదినా. రాలేని పరిస్థితా? ఏమైంది? ఇటు లారీ, ఎక్కడున్నావు చెప్పమ్మా, నేను వచ్చి తీసుకొస్తానమ్మా. అన్నయ్య, ప్రస్తుతానికి నేనొకరింట్లో ఉన్నాను. నేనొచ్చేస్తే ఒక పాప ప్రాణాలకి ప్రమాదం ఉంది. అందుకే నేనిప్పుడు రాలేను. ఒకసారి అలా సహాయం చేసే సమస్యలు తెచ్చుకున్నావు, ఇప్పుడు మళ్ళీ అలాంటిదేం లేదన్నయ్య. మీరేం టెన్షన్ పడకండి. ఇదేమీ ఆ ఋషిగడంత డేంజర్ కాదు. నేనిక్కడ సంతోషంగానే ఉన్నాను. మీరక్కడ సంతోషంగా ఉండండి. నా గురించి దిగులు పెట్టుకోకండి. నిన్ను చూడాలనుందమ్మా. ఆ రిషిగాడి ఆలోచనల్లోంచి
నేను పూర్తిగా దూరం అయిన తర్వాత తప్పకుండా వస్తాను. అప్పటి వరకు మీరు నా గురించి బెంగపడకండి. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను, సరేనా? సరే అమ్మా. ఉంటానన్నయ్య. అలాగే. ఎప్పుడొస్తానంది? ఎవరో ప్రాబ్లంలో ఉంటే వాళ్ళకి సహాయంగా ఉందంట. ఈ దేశోద్ధారణల వల్లే పరిస్థితి ఇంత దాకా వచ్చింది. ఏదైతేనే నా చెల్లెలు ఫోన్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది కస్తూరి. కాఫీ తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నావు గాయత్రి? మన ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదండి. బొలిరాజ్ పుట్టినరోజు నాడు నిహారిక పిచ్చి పిచ్చిగా డాన్స్ చేయడం, అద్దంలోనూ సెల్ఫీల్లోనూ ఆ మాంత్రికుడు కనిపించడం, బాబుకి 2 సార్లు ప్రమాదం జరగబోవడం, ఇవన్నీ ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా మర్చిపోలేకపోతున్నానండి. మన ఇంట్లో ఏదో జరుగుతుందనిపిస్తోంది. అలాంటిది ఏమీ లేదు. నువ్వు వాటి గురించి ఏం ఆలోచించుకో. నా మంత్రశక్తులతో ఎన్నో కార్యాలు సిద్ధించుకున్నాను. నా తంత్ర విద్యలతో కోరుకున్నది నెరవేర్చుకున్నాను. ఎందులోనైనా విజయం నన్నే వరించింది. కానీ బిడ్డ విషయంలో మాత్రం అంతా అడ్డం తిరుగుతోంది. ఎందుకు వాడి చెంతకు చేరలేకపోతున్నాను? ఎందుకు వాడిని అంతం చేసే శక్తిని కోల్పోయాను? మాయావి, ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ రహస్యమేమిటో నాకు తెలియాలి. తెలిసేలా చెయ్యి. గాయత్రి, అమ్మా గాయత్రి, రండి విశాల్ ఆంటీ, చిన్న హెల్ప్ చేస్తావమ్మా? చెప్పండి ఆంటీ. నేను మీ అంకులు ద్వారకా తిరుమల వెళ్తున్నాం. స్నూపీని అక్కడికి తీసుకెళ్లలేం. 2 రోజులు మీ ఇంట్లో ఉంచాలని తీసుకొచ్చాను. దాందే ఉంది, ఉంచండి, మాకు టైం పాస్ అవుతుంది. ఏయ్ స్నూపీ, అరవద్దని చెప్పానా? ఏంటి అల్లరి? అరవద్దని చెప్పానా? 2 పూటల బ్రెడ్ పాలు పెడితే చాలమ్మా. కాసేపు అయ్యాక అవి తీసుకొచ్చిస్తాను. అయ్యో, దాందే ఉంది ఆంటీ, నేను పెడతానులేండి. స్నూపీ, గాయత్రి దగ్గరికి వెళ్ళు. రామ్మా, 2 రోజులే కదా. గాయత్రి నిన్ను బాగా చూసుకుంటుంది. స్నూపీ రా. స్నూపీ, రా స్నూపీ రా.
ఏమండి మీరు పిలవండి, మీ మాట వింటుందేమో. నా మాట వినడానికి నేనేమన్నా డాగ్ ట్రైనర్నా? జోక్ లేకుండా చెప్పింది చేయండి. స్నూపీ, స్నూపీ, దా. స్నూపీ వెళ్ళు, లేదంటే దెబ్బలు పడతాయి. ఎందుకు ఇలా చేస్తుందా అంటే ఇల్లేం కొత్త కాదు కదా. అవునమ్మా, ఒకసారి మీ ఇంట్లోకి వచ్చి చాలాసేపు ఉంది కదా. అవును, దగ్గరకు వచ్చి కాళ్ళ చుట్టూ తిరిగేది. స్నూపీ ఎప్పుడూ ఇలా చేయలేదు, ఈ రోజు ఇలా ఎందుకు చేస్తుందో తెలియడం లేదు. స్నూపీ టైం అవుతుంది, చెప్పిన మాట విను. నీ స్నూపీకి మా ఇల్లు నచ్చినట్లేదు. నచ్చంది ఇల్లు కాదు, ఇంకేదో ఉంది. ఇంకేదో అంటే? ఈ ఇంట్లో ఏదో ఉంది. మా ఇంట్లో ఏముంటుందా ఆంటీ? మీ ఇంట్లో దుష్టశక్తి ఏదో ఉంది. ఖచ్చితంగా ఏదో ఉంది, ఇందులో అనుమానమే లేదు. ఇంటి లోపలే ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? అవునమ్మా, మనిషికి కనిపించని శక్తులను కుక్క మాత్రమే పసిగడుతుందంటారు. శూన్యంలో ఉండే సూక్ష్మమైన వాటిని శునకాలు మాత్రమే గ్రహించగలుగుతాయి. అందుకే ఇది లోపలికి రాకుండా మొరాయిస్తుంది. లేకపోతే ఎప్పుడు ఇంత అల్లరి చేయలేదు. మా స్నూపీని పద్మజ వాళ్ళ ఇంట్లో పెట్టి వెళ్తాను గాని మీరు మాత్రం వెంటనే ఏ మంత్రగాన్నో పిలిపించుకొని చూపించుకోండి. ఇంట్లో దుష్టశక్తి ఉంటే అందరికీ కీడే. చెప్పింది చాలు, పోవే. మీ మంచి కోసమే చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఆంటీ ఆంటీ ఏంటి అలా మాట్లాడింది? ఆవిడేదో చాదస్తంగా మాట్లాడింది, నువ్వేం పట్టించుకోకు. మరైతే కుక్క లోపలికి ఎందుకు రాలేదు? గాయత్రి, పెంపుడు జంతువులు పిల్లలతో సమానం అంటారు. అంత తొందరగా అందరికి అలవాటు కావు. ఎక్కడ పడితే అక్కడ అడ్జస్ట్ కాలేవు. అంతే తప్ప ఆవిడ చెప్పినట్టు మన ఇంట్లో ఏ దుష్టశక్తి లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. రా రా. ఇంట్లో తిష్ట వేసిన దుష్ట శక్తిని నేనే. నన్ను కొనిపెట్టడం ఎవ్వరి తరం కాదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? సహనం చచ్చిపోతుంది, సమయం మించిపోతుంది. ఓడిపోతానేమోనని భయం వేస్తోంది. బాణానికి జింక దొరకలేదని వేటగాడు వేట మీద వైరాగ్యం పెంచుకుంటే బతకలేడమ్మా. అలా అని ఇంకెంతకాలం ఎదురు చూడాలి? ఒకటా రెండా, వందల కోట్లు. గట్టిగా రావకమ్మా. ప్రిన్సీ పేరు మీద 100 కోట్లున్నాయన్న సంగతి చరణ్కే తెలీదు. నువ్వు గట్టిగా అరిచావంటే మనం ఇక్కడ ఎందుకు మాటేసి కూర్చున్నామో తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఎప్పుడూ మొదలుపెట్టిన కథ ఇది ఎప్పటికి ముగుస్తుంది? తొందరగా ముగియటానికి 100 కోట్ల వెనకాలన్న లింకు మామూలుదా చెప్పు? 100 కోట్లకి పడగలెత్తిన జమీందారు భూపతి కూతురు అమూల్య చరణ్ని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది. అమూల్య ఆస్తి కోసమే చరణ్ ఆమెను వల్లో వేసుకున్నాడని వాళ్ల ప్రేమకి పెళ్లికి భూపతి అంగీకరించలేకపోయాడు. నీకు నాకు సంబంధం లేదన్నాడు. కాని ఒక్కగానొక్క కూతురు చనిపోవడంతో దిగులుతో మంచాన పడ్డాడు. తర్వాత తనకున్న యావదాస్తిని అల్లుడి పేరు రాయకుండా మనవరాలి పేరున రాసి చచ్చాడు.
ఇప్పుడు ఆ ఖజానా మొత్తం నీ సొంతం కావాలంటే నువ్వు ఆ పాపకి తల్లివి కావాలి. కానీ పాప నిన్ను తల్లిగా అంగీకరించటం లేదు. పాపని పైకి పంపించేస్తే ఆస్తి మొత్తం చరణ్ పేర ట్రాన్స్ఫర్ అవుతుంది. చరణ్ని నువ్వు ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నావు కాబట్టి చరణ్కి మెల్లిగా దగ్గరయ్యి అతనికి భార్య అయ్యావంటే చట్టపరంగా నీకు అన్ని హక్కులు వర్తిస్తాయి. నువ్వు కోరుకున్న కోట్లు నీ కళ్ళ ముందుకి కాళ్ళ ముందుకి వస్తాయి. ఇవన్నీ జరగాలంటే ఇంకొంత సమయం ఓపిక పట్టక తప్పదమ్మా. ఆ ఆస్తి, ఆ డబ్బు, ఆ ఐశ్వర్యం అన్ని అన్ని నాకే దక్కాలి. ఇంకెవ్వరికి దక్కకూడదు. దక్కితే తట్టుకోలేను. నీకే దక్కుతుందమ్మా. చరణు భార్య స్థానము నీదే. జమీందారు భూపతి యావదాస్తికి పట్టపు రాణి స్థానము నీదే. ఎంత నమ్మక ద్రోహం చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను చరణ్ దగ్గరకు వెళ్ళి వీళ్ళు పన్నిన కుట్ర గురించి చెప్పినా చరణ్ నమ్మడు. పాపని ఎలాగైనా కాపాడాలి. దుర్గమ్మ బాబు. కాఫీ. అలాగే బాబు. అయ్యిందా? ఇంకా ఎంతసేపు? వాళ్ళు బయటకు వచ్చారంటే ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. రెండు నిమిషాలమ్మా, అయిపోతుంది. తీసుకోండి బాబు. ప్రిన్సీ రెడీ అయిందా? ఈరోజు స్కూల్కి సెలవు కదా బాబు. ఏదో ప్రాజెక్ట్ వర్క్ కోసం చార్ట్లు, కలర్ పెన్సిల్స్ ఇంకేవో కావాలని అడిగింది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, తొందరగా రమ్మని చెప్పు. అలాగే బాబు. అమ్మా ప్రిన్సీ, ప్రిన్సీ. పైన వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నట్టుంది దుర్గమ్మ. అలాగేనమ్మా. తొందరగా కానివయ్య శేషాచలం. వాళ్ళు వచ్చే టైం అయింది. అలవాట్లేని పని కదమ్మా, అందుకే టెన్షన్ వచ్చేసి చేతులు అణుకుతున్నాయి. 2 నిమిషాలమ్మా. ఈ ప్లాన్ మిస్ చేసావంటే చంపేస్తాను. అమ్మా ప్రిన్సీ, ఎక్కడికో బయటికి వెళ్ళాలన్నావు కదా, నాన్నగారు పిలుస్తున్నారా అమ్మా. ఓకే ప్రీతి, బాయ్. పద. అయ్యిందా? అయిపోయిందమ్మా. మరి తొందరగా బయటకు వచ్చి తగలడు. తీసేశానమ్మా, బ్రేకులు పడకుండా తీసేశాను. ఫస్ట్ గేర్ వేస్తాడు, తర్వాత సెకండ్ గేర్ వేస్తాడు, తర్వాత థర్డ్ గేర్ వేస్తాడు, తర్వాత 4th గేర్ వేస్తాడు, ఆ తర్వాత టాప్ గేర్ వేసి టాప్కి వెళ్ళిపోతారు. వెరీ గుడ్, గుడ్ జాబ్.
స్టేషనరీకి తీసుకెళ్ళమని అడిగావు కదా, మరి రావేంటి? మా ఫ్రెండ్స్ ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నారో ఫోన్ చేసి తెలుసుకుంటున్నాను డాడీ. ఓ సరే, రా వెళ్దాం. పని అయిపోతుంది కదా. 20లో వెళ్ళినా 60లో వెళ్ళినా 120లో వెళ్ళినా బ్రేకులు మాత్రం పడవు. మన ప్లాన్ సక్సెస్. శభాష్ నాన్న. అదిగో వాళ్ళు వస్తున్నట్టున్నారు. పద పద. అమ్మా నువ్వు కూడా రామ్మా. నేను పూజ చేసుకోవాలి, మీరు వెళ్ళిరండి. సరే. కూర్చోమ్మా. కాసేపట్లో బ్యాడ్ న్యూస్ వస్తుంది. ఈలోగా లహరితో ఆడుకుంటాను.